ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని సర్పంచులను అదేవిధంగా రాష్ట్రంలోని సర్పంచులను మా రాష్ట్ర అధ్యక్షులు ఎలాంటి పిలుపునివ్వకున్నా కానీ అసెంబ్లీ ముట్టడిస్తారు అనుమానంతో వివేకజామునే అరాచకంగా సర్పంచులను అరెస్ట్ చేయడం జరిగింది. అసలు బిల్లుల గురించి మేము ప్రకటన చేయలేదు. చాలా రోజుల నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్ల మీద అసలు ఎలాంటి స్పందన లేదు, మాట్లాడడం లేదు. గతంలో ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్క కపట ప్రేమ చూపెట్టి మేము ప్రభుత్వం రాగానే సర్పంచుల పెండింగ్ బిల్లు ఇస్తానని చెప్పి వారిపై పనిచేయించుకొని ఓట్లు వేసుకొని గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇంత ఇబ్బంది జరుగుతున్నా ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నా కనీసం వీళ్ళు స్పందించడం లేదు. కాకపోగా మాపై అక్రమంగా కేసులు పెట్టడం, అదేవిధంగా తెల్లవారుజామున అసెంబ్లీ స్టార్ట్ నుంచి మొదలుకుంటే ఎండింగ్ వరకు కూడా మబ్బుల్ని అరెస్ట్ చేసి పోలీసులను బంధించడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రి సీతక్క గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో చాలా ఉద్యమాలు చేపడతాం. మేము త్వరలో పెండింగ్ బిల్లులు మాకు చెల్లించకుంటే ఎలక్షన్లకు ఎట్లా వెళ్తారో మేము చూస్తాం. మా సర్పంచ్ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చూపెట్టి మీకు మా పెండింగ్ బిల్లులు వచ్చే వరకు కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోదని తెలియజేసుకున్నాం. ఇలాంటి తప్పుడు అరెస్టు చేయకూడదని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం.